కేసీఆర్ మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఆగస్టు 20న మునుగోడు సభలో ప్రకటిస్తారని అందరూ ఊహించారు. ప్రకటించలా. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పట్ల దాదాపు 300 మంది పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పిఏసిఎస్ ప్రాథమిక సహకార సంఘ డైరెక్టర్లు, మార్కెట్ యార్డు డైరెక్టర్లు మొత్తం అందరూ కూడా మూకుమ్మడిగా మాకు వద్దు ప్రభాకర్ రెడ్డి, ఆయన మమ్మల్ని అవమానపరిచాడు, ఆయన అభ్యర్థిగా పెడితే గెలవడు, ఓడిపోతాడు, కనుక ప్రభాకర్ రెడ్డి వద్దు, ఎవరినైనా పెట్టండి, ఆయన మాత్రం వద్దన్నారు. అయితే మంత్రి జగదీష్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కూడా వాళ్ళది తనదైన శైలిలో సర్వే నిర్వహించి ప్రభాకర్ రెడ్డి పేరు అయితేనే అక్కడ తెలుసు, ఇంకా అటువంటి సమర్థుడైన నాయకుడు ఎవరూ లేడు, ఏ విధంగా హుజూరాబాద్లో దెబ్బతిన్నామో సరైన అభ్యర్థి లేక ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని నేటి వరకు కూడా మునుగోడు అభ్యర్థి సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా సంకేతాలు వచ్చేసినాయి. ప్రభుత్వ నిఘా వర్గాలు, ప్రశాంత్ కిషోర్ సర్వే, సరైన అభ్యర్థి లభించకపోవటం, మునుగోడులో కూడా హుజూరాబాదులా ఓటమి చెంది భారతీయ జనతా పార్టీ గెలిస్తే వచ్చే సంవత్సరం 2023లో జరిగే సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేస్తుందనే సంకేతాలు, సర్వే నివేదికలు, గవర్నమెంట్ సర్వేలు, ప్రైవేట్ సర్వేలు వచ్చిన తరుణంలో కేసీఆర్ మరో రకంగా వ్యూహం ఆలోచిస్తున్నాడు. అసలు ఈ మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు? ఏకంగా శాసనసభను ఒక 6 నెలల ముందే రద్దు చేసి నవంబర్ 23 బదులుగా మే 23లో కర్ణాటకతో పాటు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? రోజు రోజుకి బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటా ఉంది. కేంద్ర మంత్రులు వారానికి ఒకరు చొప్పున ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తూ వాళ్ళు బీజేపీ శ్రేణులతో కలిసి ఉద్యమాలు చేయటం, సభలు సమావేశాలు నిర్వహించటం, ప్రజలను చైతన్యపరచడం, జాగృతపరచడం ద్వారా రోజు రోజుకి బీజేపీ ప్రాబల్యం పెరుగుతూ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం తగ్గుతూ ఉంది. దీంతోపాటు టీఆర్ఎస్ నాయకులకు ఎవరికైతే పదవులు రాలేదో, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదో, ఎమ్మెల్సీలు ఇవ్వలేదో, రాజ్యసభ సీట్లు ఇవ్వలేదో అందరినీ రా అని చెప్పి కండవ కప్పేశాడు. ఆశగా చూశారు, 8 సంవత్సరాలు వేచి ఉన్నారు, ఎక్కడ కూడా ఫలితము శూన్యం. కారెక్కారు. తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి కారెక్కారు. కారు నిండిపోయింది, కారులో ఊపిరాడటం లేదు, గాలి ఆడటం లేదు, ఒకరి మీద ఒకరు ఎక్కేశారు. ఇక లాభం లేదు, కారు ప్రయాణము ఇది సురక్షితము కాదు, కారు టైరు పంక్చర్ అయ్యింది, కారు స్టీరింగు ఎంఐఎం పార్టీ ఓవైసీ గారికి ఇచ్చాడు స్టీరింగు. ఇక ఈ కారులో ఉంటే మాకు గాలి ఆడదు, ఊపిరాడదని ఒక్కొక్కరు తలుపు తెరుచుకుని, కారు డోరు తెరుచుకుని ఒక్కొక్కరుగా నిష్క్రమణ ప్రారంభమైంది. ఎన్నికల ప్రకటన విడుదలైన, శాసనసభ రద్దు అనే ప్రకటన విడుదల కాగానే దాదాపు 100 మంది సీనియర్ టీఆర్ఎస్ నాయకులు వివిధ హోదాల్లో, నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా టీఆర్ఎస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరదామనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు పిలిచి నమ్మటానికి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. 8 సంవత్సరాలు ఏమీ చేయనివాడు ఇప్పుడు నువ్వు మమ్మల్ని పిలిచి నీకు మళ్ళీ 3వసారి గెలిచినాక అది ఇస్తాను ఇది ఇస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కనుక టీఆర్ఎస్లో వర్గపోరు, 40 నియోజకవర్గాల్లో 2 గ్రూపులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, హోరాహోరీ పోట్లాట. ఈ 40 నియోజకవర్గాల్లో
పీకే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే నివేదిక అన్నీ ఎక్కడైతే వర్గ పోరుందో, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే పోరుందో ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన నివేదికలు ఇవ్వటం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో మునుగోడులో అభ్యర్థి దొరక్క బలమైన అభ్యర్థి అనుకున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ వ్యతిరేకించడం, ఆ విధంగా మూడవ పార్టీ కాంగ్రెస్ పార్టీ చూస్తే వాళ్ళు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రోజు రోజుకి పతనావస్థలో ఉండటం, వాళ్ళు ఏమాత్రం బలోపేతం అయ్యే అవకాశం లేకపోవటం, కాంగ్రెస్ ఓటర్లు కూడా ప్రభుత్వ వ్యతిరేకముగా ఉన్న ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడే అవకాశం కనపడుతూ ఉంది కేసీఆర్కి. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టు నాయకులే వచ్చి ప్రగతి భవన్లో కేసీఆర్తో కూర్చొని భోజనం చేసి వెళ్తారు. ఆయన కారులో ప్రయాణం చేస్తారు. అక్కడ ఉన్న ఈ కామ్రేడ్లు, కమ్యూనిస్టు సోదరులు, కమ్యూనిస్టు సానుభూతి పరులు ఎవ్వరూ కూడా టీఆర్ఎస్ పార్టీని ఇష్టపడటం లేదు. ఆనాడు పెద్ద ఎత్తున రజాకారుల ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు అసూలు బాస్తే విలీన దినోత్సవం సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించడానికి మీనమేషాలు లెక్కించిన కేసీఆర్, నేను అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తాను, గిరిజనులకు ఎకరం భూమి ఇస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తాను, ఇన్ని రకాలుగా 3,200 రూపాయలు నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తాను, 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవన్నీ నింపి మీకు ఉద్యోగాలు ఇస్తాను. ఈ హామీలేవి కూడా ఒక్కటి కూడా నెరవేరలా. డబుల్ బెడ్రూమ్ అని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులతో అక్కడక్కడ శాంపుల్ కింద ఇది ఇవ్వబోతున్నాము అని ప్రకటన, కానీ ఇచ్చింది ఎక్కడ? తెలంగాణలో అభివృద్ధి 3 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. ఈ 3 నియోజకవర్గాలు కూడా వీళ్ళు వలసదారులే. కేసీఆర్ గజ్వేలు, ఆయన గజ్వేలుకి వలసదారుడు. సిద్దిపేట హరీష్ రావు సిద్దిపేటకు వలసదారుడు. సిరిసిల్ల కేటీఆర్, ఆయన కూడా వలసదారుడు. అభివృద్ధి తెలంగాణలో కేవలం ఈ 3 నియోజకవర్గాల్లోనే మాత్రమే జరిగింది. హుజూరాబాద్లో 2,000 కోట్ల నిధులు ఇచ్చి రోడ్లు, భవనాలు, ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేసి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తే, మాకు మునుగోడులో కూడా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాల్సిందే అంటున్నారు. 2,000 కోట్లు నిధులు మా మునుగోడు నియోజకవర్గంలో ఉండే 7 మండలాల అభివృద్ధికి ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ ముఖం కూడా చూడమంటున్నారు. మరి హుజూరాబాద్లో గ్రామానికి 20 లక్షల అభివృద్ధి నిధులు ఇస్తే ఇక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చింది కదా, మేము ఉప ఎన్నిక కోరుకునేది ఎందుకు? అభివృద్ధి కోసం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నా రాజీనామా, నా త్యాగం వల్ల నియోజకవర్గంలో 2,000 కోట్ల నిధులు వస్తాయి, ఇక్కడ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటళ్ళు, అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణం జరుగుతుంది, దళితులందరికీ కూడా 10 లక్షల లాభం చేకూరుతుంది కుటుంబానికి అని చెప్పి ఆయన రాజీనామా చేశానని చెప్పాడు. కానీ తెలంగాణలో పోడు భూములు, కేసీఆర్ ఉద్యమ సమయంలో అధికారంలోకి వస్తే దున్నేవాడిదే భూమి, పోడు భూమిని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి హక్కులు కల్పిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ ఈ జిల్లాలలో, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గిరిజనులపై ఎవరైతే పోడు భూములు సాగు చేసుకుంటున్నారో వారిపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. పాపం పేద గిరిజనులు పంటలు వేసుకుంటే
ఈ అటవీ శాఖ అధికారులు అమానుషంగా పంటలు నష్టం చేస్తున్నారు. అక్కడుండే టీఆర్ఎస్ నాయకులు, శాసనసభ్యులు ఈ పోడు భూములు సాగు చేసుకుంటున్న పేదలను, నిరుపేదలను కాపాడటములో పూర్తి వైఫల్యము చెంది ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మరి కమ్యూనిస్టులు కూడా ఈ గిరిజనుల పక్షాన నిలబడి పోడు భూముల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందితే మరి టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలుగా ఎందుకైనాయి అని చెప్పి అంతర్గతంగా కమ్యూనిస్టులు కామ్రేడ్లే వాళ్ళ నాయకత్వాన్ని విమర్శించే పరిస్థితికి వచ్చింది. కనుక గిరిజనులకు ఎకరం భూమి ఇస్తానన్న కేసీఆర్, గిరిజనులను, దళితులను మోసం చేసిన కేసీఆర్ దళిత బంధుని బడ్జెట్లో గొప్పగా ప్రకటించి హుజూరాబాద్ మినహాయించి ఎక్కడైనా రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలో అయినా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇచ్చాడా? 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చాడా అని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో రోజు రోజుకి టీఆర్ఎస్ పార్టీ పతనమవుతున్న తరుణం, నాయకులు, వలస నాయకులు, టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వలస నాయకులు, మేము ఎక్కడ ఉన్నా ఏ పార్టీకిన్నా గెలిపే మా లక్ష్యం, మా యొక్క ఆదర్శాలంటూ ఏమీ లేవు, టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చాం, బీజేపీకి వెళ్ళటానికి మాకేం అభ్యంతరం లేదు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చాం, మళ్ళీ ఇంకో జంప్ వేసి ఇంకోసారి గోడ దూకి బీజేపీకి వెళ్ళటానికి కూడా మాకు అభ్యంతరం లేదు, మేము బతికున్నంతకాలం ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, లోక్సభ సభ్యులుగా కొనసాగటమే మా లక్ష్యం, పదవే పరమావధి, టీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుంది, రాబోయే ఎన్నికల్లో గెలవదని అర్థమైపోయింది. కనుక చాలామంది పార్టీలు మారే వ్యూహంలో ఉన్న తరుణం ఒక పక్క అయితే, రోజుకి బీజేపీ స్పీడ్ పెంచి ఉధృతముగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామానికి చాటి చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కృషి చేస్తున్న తరుణంలో కేసీఆర్ అవినీతి ప్రతి పౌరుడికి తెలిసే పరిస్థితి ఉన్న తరుణంలో ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అప్పుడు 2021 ఫిబ్రవరి వరకు కాల పరిమితి ఉంది, ఆకస్మికంగా భారతీయ జనతా పార్టీకి సమయం ఇవ్వకూడదు అని చెప్పి 2020 అక్టోబర్లోనే ఎన్నికలు పెట్టేశాడు. అక్టోబర్లో ఎన్నికలు పెట్టినా ప్రజా వ్యతిరేకత ఉండి 4 సీట్లున్న గ్రేటర్ హైదరాబాదులో బీజేపీ 48 సీట్లకు 12 రెట్లు బలాన్ని పెంచుకుంది. టీఆర్ఎస్ పార్టీ మజ్లీస్తో కలిసి ఆ గ్రేటర్ హైదరాబాద్ బల్దియా అధికారాన్ని చేజిక్కించుకున్నది. హైదరాబాదు నగరము చుట్టూ ఉన్న 24 నియోజకవర్గాల్లో ప్రస్తుతం టీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. దాదాపు 16 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారమే 119 సీట్లలో బీజేపీ 70 సీట్లు గెలుస్తుందని, టీఆర్ఎస్ కేవలం 30 సీట్లకే పరిమితమవుతుందని, కాంగ్రెస్ పార్టీ 12, మజ్లీస్ 7 అని కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలు వెలిబుచ్చడం జరిగింది. ఆ విధంగా మునుగోడు ఉప ఎన్నిక ఓటమి పార్టీ పతనానికి దారితీస్తుందనే అనుమానంతో కేసీఆర్ మనం రిస్క్ తీసుకోకూడదు ఎన్నికల ముందు, ఎందుకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే సమయానికి శాసనసభని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వము కూడా పసిగట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వాన్ని వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్న తరుణంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలు పెట్టినా, నవంబర్ 2023లో పెట్టినా మూడవసారి తెలుగు ప్రజలు అధికారం ఇచ్చే అవకాశము లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే
గత 50 సంవత్సరాలుగా తెలుగు ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పరిశీలిస్తే అది తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కేవలం 2 టర్ములు 10 సంవత్సరాల మాత్రమే అధికారానికి అవకాశం ఇస్తారు. ఇక మూడవసారి ఎన్నిక జరగగానే చాలు చాలు మీ అవినీతి పాలన, ఒక్కసారి మార్చాలనుకుంటున్నామని హ్యాట్రిక్ అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా పార్టీని మార్చి ప్రభుత్వం వేరే పార్టీకి కట్టబెట్టారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారి డబుల్ ఇంజన్ పరిపాలన ఎలా ఉంటుంది, కమలం పార్టీ పాలన ఎలా ఉంటుంది, కాషాయ దళం ఎలా పరిపాలిస్తారు, ఒక్కసారి రుచి చూద్దామనే ఆలోచనతో తెలంగాణ ప్రజలు, రైతులు, కౌలు రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా మార్పు కోరుకుంటున్న సమయంలో టీఆర్ఎస్, కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా మూడవసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించడం అసంభవమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.